నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అయితే గనక రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు తీసేస్తారని ఈ విషయాలను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో బలంగా ప్రచారం చేస్తూ ఉన్నది. సరిగ్గా ఈ సందర్భంలోనే బీజేపీకి సంబంధించిన ఒక నాయకుని మాట, రాజ్యాంగ పీఠిక స్వరూపాన్ని పునరుద్ధరిస్తాం, రాజ్యాంగాన్ని మార్చడం వేరు, పీఠిక అన్నారు ఆయన, పీఠికను పునరుద్ధరిస్తాం, లౌకిక పదాన్ని చేర్చి అంబేద్కర్ ఆత్మను కాంగ్రెస్ గాయపరిచింది. దళిత ఓబీసీల రిజర్వేషన్లకు ఆ పార్టీ వ్యతిరేకం, ఏది కాంగ్రెస్ వ్యతిరేకం, ఇది వీరన్నమాట. వీరు మరొక మాట అన్నారు, ఏమన్నారంటే రాజ్యాంగ పీఠికలో లౌకిక పదాన్ని చేర్చడం ద్వారా రాజ్యాంగంపై కాంగ్రెస్ పార్టీ దారికి పాల్పడిందని భాజపా ధ్వజమెత్తింది. చాలా జాగ్రత్త గమనించాల్సిన మాట. తాము కేంద్రంలో తిరిగి అధికారంలోకి వస్తే పీఠిక పూర్వ స్వరూపాన్ని పునరుద్ధరిస్తామని ప్రకటించింది. ఎవరు? భాజపా ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ శుక్రవారం ఢిల్లీలో వీరు అన్నమాట. వారు ఇంకో మాట అన్నారు, ఏమన్నారు? పీఠికలో లౌకిక పదాన్ని చొప్పించకూడదు, ఆ చర్య అంబేద్కర్ ఆత్మను క్షోభకు గురి చేసింది అని అన్నారు ఆయన. అంటూ ఇంకో మాట అన్నారు, ఇక్కడ 6వ పేజీలో వీరన్న మాట, అది కూడా చెప్దాము. వీరన్న మాట ఏమిటంటే, మార్పులు పీఠికలో చేసేందుకు భాజపా 400కు పైగా లోక్సభ స్థానాలు లక్ష్యంగా పెట్టుకుందన్న కాంగ్రెస్ ఆరోపణ స్పందిస్తూ ఆ విధంగా మాట్లాడిన వారు. 1961 జూన్ 27న ఆనాటి ప్రధాని నెహ్రూ అప్పటి సీఎంలకు రాసిన లేఖలో ఏ తరహా రిజర్వేషన్లను తాను ఇష్టపడనని, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా సమ్మతం కాదని స్పష్టం చేశారని గుర్తు చేశారు. ఇది వారన్నమాట. సరే, ఈ విషయాలని అక్కడ ఉంచుదాము. నిజంగానే మరి పీఠికలో ఏమున్నది? భారత రాజ్యాంగపు అంటే మొదటి పీఠికలో ఉన్న అంశం ఇది. ఏమని ఉన్నదంటే, ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోలమెన్లీ రిజాల్వ్డ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఇందులో ఏమున్నాయి? ఇంకా జస్టిసు, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫెటర్నిటీ, ఇవన్నీ ఇందులో ఉన్నాయి. ఇక్కడ సోషలిస్టు, సెక్యులర్ అనే పదం లేదు. ఇక్కడ చూడండి, జస్టిస్, ఏం జస్టిసు? సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్. లిబర్టీ, స్వేచ్ఛ, ఏం స్వేచ్ఛ ఉంది ఇక్కడ? నీ ఆలోచనలకు, నీ భావ వ్యక్తీకరణకు, నీ నమ్మకాలకు అన్నింటికీ వ్యక్తీకరించే స్వేచ్ఛ భారత రాజ్యాంగం ప్రసాదించింది. ఈక్వాలిటీ, సమానత్వం, ఇది అవకాశాలలో సమానత్వం, అన్నింట్లో సమానత్వం. తర్వాత ఇందులో నీవు నచ్చిన దాన్ని నీకు ఇష్టమైన విధంగా జీవించవచ్చు పౌరుడు, ఇవి ఇందులో ఉన్నాయి. ఇందులో భారత రాజ్యాంగంలో ఉన్న ఆదేశిక సూత్రాలు, భారత రాజ్యాంగం మొత్తము పౌరుడు తన ఇష్టం వచ్చిన విధంగా జీవించవచ్చు అన్నప్పుడు తన ఏ మతానైనా తీసుకోవచ్చు. భారతదేశ సార్వభౌమాధికారానికి భంగం కానంత వరకు, నష్టం కలిగించినంత వరకు భారత రాజ్యాంగానికి లోబడి ఇక్కడ పౌరుడు జీవించవచ్చు, తను బతకవచ్చు అని భారత రాజ్యాంగం ప్రసాదించింది. ఆర్థిక, సామాజిక సమానత్వపు అవకాశాలను ఇచ్చింది. అంబేద్కర్ ఒక సందర్భంలో అన్నారు, భారత రాజ్యాంగము ఆత్మనే ప్రియాంబులు, ఆ ప్రియాంబుల్లో ఉన్నదే లౌకికతత్వం ఉన్నది. భారతదేశ జీవితంలోనే సెక్యులరిజం ఉంది. పర్టికులర్ దానికోసం డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. భారత రాజ్యాంగ నిర్మాణము, భారతదేశము, భారతీయులే సెక్యులర్ అని ఆయన ముందే అన్నారు. అయితే తర్వాత 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ఈ మార్పులు చేసిండ్రు. ఏమన్నారు? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోలమెన్లీ రిజాల్వ్డ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఇంటూ సెక్యూర్ టు ఆల్ ఇట్స్ సిటిజన్స్. తన పౌరులకు ఏమిచ్చింది? జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫెటర్నిటీ, ఇవి భారత రాజ్యాంగం ప్రసాదించింది. ఇక్కడ న్యాయము, స్వేచ్ఛ, సమానత్వము, ఇవి అన్నింటిలలో భారత రాజ్యాంగం చెప్తున్న వాటిలలో వీటిలోనే నీకు సెక్యులరిజం ఉన్నది, వీటిలోనే ఆదేశిక సూత్రాలే చెప్తున్నాయి సోషలిస్ట్ కంట్రీ అనే విషయం. కాబట్టి గాంధీయన్ నమూనా తీసుకున్నా సరే, లేదు ఆనాడున్న పరిస్థితుల కారణంగా 75 ఏళ్ల కింద ఉన్న వాతావరణం వేరు, ఇవాళ ఇండియా వేరు. 75 ఏళ్ల కింద ఉన్నప్పుడు ఆ రోజు సంస్థానాలు, ఆ రోజున్న పరిస్థితులు, ఇవన్నీ చాలా చాలా అంశాలు పరిగణలోకి తీసుకున్నారు. సరే, ఇవాళ బీజేపీ చెప్తున్న మాట, రాజ్యాంగ పీఠికను పునరుద్ధరిస్తాము అనంటే అంటే ఏమిటి? ఇక్కడ పునరుద్ధరణ అంటే అదనంగా వచ్చిన, మధ్యలో వచ్చిన సెక్యులర్, సోషలిస్ట్, ఈ పదాలు బహుశా వాళ్ళ ఉద్దేశము ఈ సెక్యులర్ అనే విషయంలోనే ఎక్కువ చర్చ జరుగుతున్నది కాబట్టి అది పీఠికలో
మొత్తం భారత రాజ్యాంగ ఆత్మలోనే సెక్యులరిజం ఉన్నప్పుడు వీటి గురించిన చర్చ పెద్దగా అవసరం లేదు అని చాలామంది వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. అయితే మరి కాంగ్రెస్ ఒక వైపున ఇలాంటి చర్చ ఎన్నికల ముందు తీసుకొస్తున్న ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు పీఠికలను పునరుద్ధరిస్తామని చెప్పడం ఎన్నికల్లో ఇది ఏ విధంగా ప్రభావం చూపబోతున్నదో చూడాలి.